triplex villas at Kollur, APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది విద్యుత్ వాహనాల సంస్థ ఎకో తేజస్. రాకి చెల్లా అనేది ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఎందుకంటే ఈ చెల్లాకు ఒక పెద్ద పేరుంది. రాయలసీమలోనే చెల్లా అంటే ఒక బ్రాండ్ అనమాట. అందరికీ గుర్తుకొస్తుంది. రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు ప్రాంతానికి చెందిన చెల్లా రామకృష్ణారెడ్డి. ఈయన తెలియని వారంటూ ఎవరు ఉండరు రాయలసీమలో. అన్న నందమూరి తారక రామారావు గారికి రాజకీయాల్లో కుడిభుజంగాను అటు సినిమాల్లోనూ రాణిస్తూ తనకంటూ ఒక పేరును ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న వ్యక్తే చెల్లా రామకృష్ణారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను పనిచేసి ఉన్నారు. అందరికీ తెలిసిన రాజకీయంగా కావచ్చు, ఒక ఫ్యాక్షన్ లీడర్గా కావచ్చు, రాయలసీమలో ఆయన పేరు అందరికీ సుపరిచితుడే. ఆయన ఒక మంచి కవి కూడా. దానికి తోడు ఆయన అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. అంతేకాకుండా జాతీయ ఉత్తమ రైతుగా రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి చెల్లా రామకృష్ణారెడ్డి గారు. అయితే ఇలాంటి చెల్లా రామకృష్ణారెడ్డి గారు కరోనా సమయంలో మన అందరినీ విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తర్వాత ఆయన తొలి నుంచి కూడా ఆయన పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డిని ఒక బ్యూరోక్రాట్గా నా పెద్ద కుమారుడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడని అందరికి చెప్తూనే చిన్న కుమారుడిని చెల్లా భగీరథ్ రెడ్డిని తన రాజకీయ వారసుడుగా అందరికీ పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే చెల్లా రామకృష్ణారెడ్డి గారి మరణం తర్వాత ఆయన స్థానంలో ఆయన కుమారుడైన చెల్లా భగీరథ్ రెడ్డి అయితే చెల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ వారసుడుగా వచ్చిన చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత 2022లో చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇది సీన్ కట్ చేస్తే ఇక చెల్లా ఫ్యామిలీ ఏంటి అనుకుంటున్న తరుణంలో ఆ చెల్లా ఫ్యామిలీ బ్రాండ్ నిలబెట్టడానికి నేనుంటాను అంటూ తెర మీదకి వచ్చారు చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు చెల్లా భగీరథ రెడ్డి గారి సతీమణి అయిన చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు. అంటే ఈ చెల్లాకు ఎంత పేరు ఉంది, ఎంత హిస్టరీ ఉందని తెలియజేయడానికి ఇదంతా చెప్పాను. ప్రస్తుతం చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు ఇంట గెలిచి రచ్చ గెలవడానికి రాజకీయంగా సంసిద్ధులై ఉన్నారు. ప్రస్తుతం ఇదే ఇంట్లోనే చెల్లా భగీరథ రెడ్డి చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారి సంతానమైన ఇద్దరు కుమారులతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఆవిడని వెళ్ళి మనం మాట్లాడించి ఏంటి అసలుకి రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగిన తన మామ వెళ్ళిపోవడము, తర్వాత వెంటనే భర్తను కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో తన పరిస్థితి ఏంటి, తన పిల్లల పరిస్థితి ఏంటి, ఎలా ధైర్యాన్ని కూడా గట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఒకవైపు అవుకు మండలంలో చెల్లా కుటుంబానికి అండగా నిలిచిన క్యాడర్ని ఎలా కాపాడుకుంటున్నారు, ఇక తనకు సర్వస్వమైన తన ఇద్దరు కుమారుల సంక్షేమము ఎలా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు అనేది ఇప్పుడు చెల్లా శ్రీలక్ష్మి రెడ్డితో పాటు వారి వారసులైన ఆ ఇద్దరు కుమారులను కూడా పలకరించి మిగతా అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుంటాం. నమస్తే మేడం, బాగున్నారా? హీరోలు కూడా ఏడు ఉన్నారు, చెల్లా వారసులు, చెల్లా బ్రాండ్కి వారసులు. ఏంటి సమావేశం అయ్యారు ముగ్గురు? ఈరోజు సండే, సో సండే కొంచెం టైం ఉంటుంది. మిగతా డేస్ అంటే స్కూల్లో ఉంటారు కాబట్టి డిస్కస్ చేసుకుంటారు. ప్లానింగ్ అంతా కూడా చెల్లా బ్రాండ్ తెలుసు కదా. ఏం చదువుతున్నారు ఇద్దరు? 9, 8. నీ పేరు? రాజ్యాభిషేక్ రెడ్డి. నీ పేరు? చెల్లా రామకృష్ణారెడ్డి. చెల్లా రామకృష్ణారెడ్డి ఓ పెద్ద ఆయన పేరు, కానీ ముందు వేరే పేరు విన్నాను నేను. విశ్వవిరాట్ రెడ్డి. మరి చెల్లా విశ్వ విరాట్ రెడ్డి కాస్త చెల్లా రామకృష్ణారెడ్డి ఎలా అయిపోయాడు? అంటే మామయ్య గారు ఎమ్మెల్సీ అయినాక సడన్ గా స్టేజ్ మీద చెల్లా రామకృష్ణారెడ్డి అని చెప్పారు. చెల్లా రామకృష్ణారెడ్డి, మీ తాతతో మాకు ఇంత ధైర్యంగా మాట్లాడే అవకాశం లేకపోయింది, కానీ ఆయన పేరు పెట్టుకున్నందుకు నీతో ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. మీ తాతను చూస్తే మాకు భయం అనమాట, ఎప్పుడు ఏమంటాడు అనేసి. నువ్వు కూడా అలాగైనా మీ తాతలాగైనా? అంటే ఇప్పుడు మీ ముందు అట్లా ఉన్నాడు, కానీ ఊరికి వెళ్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్, ఊరు వెళ్తే ఒక బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి చెల్లా గారి నివాసాన్ని చూడాలనుంది నాకు. ఒకసారి చూద్దామా పైకి వెళ్ళి? ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఇల్లు? యాక్చువల్లీ 2019లో తీసుకున్నాం హౌస్. ఇంకా తర్వాత కరోనా, ఇంకా రాజకీయంగా బిజినెస్ పరంగా అంతా బిజీ అయిపోయి 22లో గృహ ప్రవేశం ఆఫ్టర్ చెల్లా రామకృష్ణారెడ్డి గారు
మావయ్య చనిపోయినాక అంటే మావయ్య ఉన్నప్పుడే తీసుకున్నాము, కానీ ఇంకా అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి. ఓకే, బాగుందండి. అంబియన్స్ అంత బాగుంది. తెల్ల రామకృష్ణ రెడ్డి గారు కూర్చోండి అట్లా. మీ తాతయ్య ఉంటే అలా కూర్చుండేవాడు కాలు మీద కాలు వేసుకొని. అంటే ఆయనకి చాలా ఇప్పుడు అవుకులో ఇల్లు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది ఇల్లు అనేది. సో ఆయనకి ఏంటంటే ఇల్లు అంటే ఒక దేవాలయం లాగా చూస్తూ ఉంటారు. అంతే కదా. తెల్ల రామకృష్ణ రెడ్డి గారు ఉయ్యాల మీకోసమేనా? ఇది హాల్. బాగుందండి. ఇక్కడ 2 bedrooms. 2 bedrooms. ఓ, పూజ గది. దేవుడి మీద భక్తి ఎక్కువ లేండి మీ మామగారికి కూడా. కమీర్ స్వామిని బాగా కంబగిరి స్వామి చైర్మన్ గారు కూడా ఉండేవారు మీ మామ. అవునవును. 3rd bedroom. ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ చాలా నీట్గా ఉంది. ఇది 2nd floor. బాగుంది. ఇది కూడా ప్లాంటేషన్ అంతా కూడా గ్రీనరీ. అంటే మావయ్యకి అందరికి బగ్గి కదా, గ్రీనరీ అంటే మెయిన్ ఇష్టము. సో మేబీ అదే వచ్చినట్టుంది వారసత్వం. చెల్ల రామకృష్ణారెడ్డి గారు మనవాళ్ళు. ఇది బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఓ, కిడ్స్ బెడ్రూమ్ చాలా నీట్గా పెట్టుకున్నారు బాగా. సో అంటే వాళ్ళ టాయ్స్, సూపర్. అన్ని టాయ్స్ అన్ని బాగా పెట్టారండి వరుసగా. బా, ఏమున్నారు. చిన్నప్పుడు ఫొటోస్. ఎవరు కాడ ప్రపోజ్ చేస్తున్నావు? గులాబీ ఉప్పు పెట్టుకొని. మీ ఫ్యామిలీ ట్రీనా ఇది? ఫ్యామిలీ ట్రీ. బాగున్నాయి ఫొటోస్ అన్నీ కూడా. ఓ, హార్స్ రైడింగ్. ఎవరు ఎక్కడ? నువ్వా? ఎక్కడ నేర్చుకున్నావు? హార్స్ కోసమే ఎవ్రీ వీకెండ్ ఊరికి వస్తాడు. ఓ, నాన్నగారు. ఎలా అనిపిస్తుంది నాన్నగారు ఫోటో చూసినప్పుడు? అంతా గుర్తొస్తాడు నాన్న? చెల్లా భగీరథ రెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది ఆ పేరు, ఆ వైబ్రేషన్? ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ అబ్బాయికి ఆ పేరు పెట్టుకుంటాను నేను అని అంటున్నాడు. అంటే డాడీ మీద ఇంట్రెస్ట్తో పెట్టుకోవాలనుకుంటున్నావా, లేదంటే పేరు బాగుందని పెట్టుకోవాలనుకుంటున్నావా? డాడీ బాగుంది. హాల్ బాగుంది. కిచెన్ అంటే నీకు ఇష్టం కదా, మటన్ కర్రీ వండుకోవచ్చాను కదా. ఎవ్రీ వీకెండ్ బార్బిక్యూ కానీ ఓవెన్లో అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఏమేమి వండుతారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి? మీ డాడీ బెడ్రూమ్ చూపిస్తావా? సో ఇక్కడ అవినే. ఓ, చాలా ఫెయిర్ ఉన్నావు అక్కడ. నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, ఏమైపోయింది ఆ కలర్ అంతా? స్కూల్ గేమ్స్, స్పోర్ట్స్. ఓకే, చాలా బాగుంది ఇది బెడ్రూమ్. వ్యూ కూడా బాగుంటుంది. ఓకే, ఇక్కడ నుంచా? మంచి గ్రీనరీ బాగుంది. చాలా నీట్గా పెట్టుకున్నారు ఇల్లు. ఏంది పైన నెట్ అంతా ఉంది? క్రికెటా? క్రికెట్ ఒకటి ఇంకా ఏం ఆడతారు? షటిల్ కూడా ఆడతారా? ఫుట్బాల్. ఇది హోమ్ థియేటర్. ఓ, స్క్రీన్ కూడా ఉంది. స్పెండ్ చేస్తారా ఇక్కడ మీరు? ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడికి. రామకృష్ణ రెడ్డి అండ్ అభి, మీ ఇల్లు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలుకి. పైన వచ్చేకి మొత్తం మీ క్రికెట్ నెట్ కోర్టు, ఫుట్బాల్, షటిలు చాలా బాగా నచ్చింది నాకు. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం, సిటీ వ్యూ ఎలా కనిపిస్తుంది ఇంటి పై నుంచి. ఎగ్దాం పైకి. ఓకే, రైట్. వ్యూ బాగా హైటెక్ సిటీ మొత్తం ఈడే ఉంది. ఇల్లంతా చూసాం, చాలా బాగుంది. వ్యూ కూడా బాగుంది పైనుంచి. కిందికి వెళ్ళి ఒక 2 మాటలు మాట్లాడదాం మనము. ఓకేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.